शुक्लां ब्रह्मविचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2025వ సంవత్సరానికి స్వాగతం. ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడాను 2025వ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 2025వ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, 12 రాసులు ఈ సంవత్సరంలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఈ 2025వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఏ నక్షత్రం ఏ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ధనుస్సు రాశి కిందికి వస్తారో తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ధనుస్సు రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా జన్మ నక్షత్రము పాదము తెలియనటువంటి వాళ్ళు, వారి యొక్క వ్యవహార నామంలో ఉన్నటువంటి ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకుని రాశి నిర్ధారణ చేసుకోవాలి. అది కూడాను మనకు సాంప్రదాయం శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఏ నక్షత్రాలతో ప్రారంభమయ్యేటువంటి వాళ్ళు ఈ రాశి కిందికి వస్తారో తెలుసుకుందాం. ఏ, యో, బా, బి, బు, ధ, ఫ, డ, బే అనే 9 అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ ధనుస్సు రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు, అంటే ద్వంద్వాక్షరాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, ఒత్తులతో కూడుకున్నటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను కొంతమంది ఉంటారు గనక వారి విషయం లోపల కూడాను మనకు శాస్త్రం చెప్పింది ఏంటంటే, ప్రత్యేకంగా జ్యోతి, భీముడు, భారతి, భైరవుడు ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ ధనుస్సు రాశి కిందికి వస్తారు. అయితే 2025వ సంవత్సరం మొత్తం ఈ సంవత్సరం యొక్క ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ముఖ్యమైనటువంటి గ్రహాలు 4 గ్రహాలు: గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒక రాశిలో సంచరిస్తూ ఉంటారు కనుక వాటి యొక్క ప్రభావం బాగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్లకు. గురుగ్రహం సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు. శనైశ్వరుడు 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహు, కేతువులు 1.5 సంవత్సరం ఒక రాశిలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క సంచారము అనుకూలమైతే అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలమైతే ప్రతికూల ప్రభావం ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రహాలను మనం ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఫలితాలను చూస్తూ ఉంటాం. ముందుగా గురు సంచారము ఈ సంవత్సరము 14 మే 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచారము ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి 6వ స్థానం అవుతుంది. 6వ స్థానం ప్రతికూలం కనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏంటంటే, ఈ 6వ స్థానం యొక్క లక్షణం ఏంటంటే, మనకు స్నేహితులు, గిట్టని వాళ్ళు, మన చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తులు,
వారి వలన మనకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గిట్టని వారితో ఇబ్బందులు తప్పవు ఈ సమయం లోపల, అంటే 14 మే వరకు. తర్వాత జ్ఞాతులు, ఆత్మీయులు, స్నేహితులు, వీరి వలన మీకు విమర్శలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని ఏ పని చేసినప్పటికీ దాన్ని నెగెటివ్‌గా ఆలోచించడము, లేదా మీరు మంచి పని చేస్తున్నప్పటికీ దాన్ని వ్యతిరేకంగా ఎదుటి వారికి ఎక్స్‌ప్లెయిన్ చేయడము, ఇలాంటి వాటి మూలకంగా మీకు నిందలు, అపనిందలకు గురయ్యేటువంటి అవకాశాలు ఈ సమయంలో 14 మే వరకు బాగా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి విషయాలను బాగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. కార్యభారము పెరుగుతుంది ఉద్యోగస్తులకు. తద్వారా అలసట, అనారోగ్యానికి కూడాను గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా స్నేహితులతో, చిన్ననాటి మిత్రులతో కలహాలు, వైషమ్యాలు, ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు, ఆలస్యము, ఇలాంటి ఫలితాలు 14 మే వరకు బాగా కనబడుతున్నాయి. ఇక 14 మే రోజున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. అక్కడి నుండి 19 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 14 మే నుండి 19 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు గనుక ఈ సంచారము సప్తమ స్థానం అవుతుంది. ఈ సప్తమ స్థానము అనుకూలంగా ఉంటుంది. అంటే 14 మే నుండి 19 అక్టోబర్ వరకు దాదాపు 5 మాసాలు, 5 మాసాల 5 రోజులు ఈ సప్తమ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానంలో సంచారము చాలా యోగప్రదమైనటువంటిది. రాస్యాధిపతి సప్తమంలో గోచార రీత్యా, చతుర్థాధిపతి కూడాను గోచార రీత్యా సప్తమ స్థానంలో సంచరించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. బాగా కలిసి వస్తుంది. మీరు శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా కనబడుతున్నాయి. పిల్లల వివాహము, వాళ్ళ విషయం లోపల ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతులు కావడము, హయ్యర్ ఎడ్యుకేషన్కై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి రావడము, శుభకార్యాలకు హాజరు కావడము, గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడము, ఇవన్నీ కూడాను ఈ సమయంలో మీరు చేస్తారు. తర్వాత మీరు చేసేటువంటి పనులకు సంపూర్ణమైనటువంటి మద్దతు మీ దగ్గరి వాళ్ళు, ఆత్మీయులు, స్నేహితుల మూలకంగా మీకు లభిస్తుంది. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పెళ్ళైనటువంటి వాళ్లకు సంతాన ప్రాప్తి ఈ సమయం లోపల కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నానికై చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం సంప్రాప్తమవుతుంది ఈ సమయం లోపల. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు పదోన్నతి కూడాను ఈ సమయం లోపల కనబడుతుంది. ఇక చేసేటువంటి వృత్తి లోపల మీరు సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. మీరు చేసేటువంటి పనిని అధికారులు, తోటి ఉద్యోగులు బాగా గుర్తిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అభివృద్ధి పథం లోపల మీరు పయనిస్తారు ఈ సమయం లోపల. ఇది బాగా కలిసి వచ్చేటువంటి సమయము. ఇక 19 అక్టోబర్ రోజున కర్కాటక రాశిలోకి గురు ప్రవేశిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి ప్రవేశం అష్టమ స్థానం అవుతుంది. ధనుస్సు రాశి వారికి అష్టమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. అష్టమ స్థానంలో గురు సంచారము 19 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు ఉంది. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆకస్మికంగా ఖర్చులు ముందుకు రావడము, అనవసరమైనటువంటి గొడవలు, భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా గ్యాప్ ఏర్పడము, కుటుంబ పెద్దలతో సహకారం లేకపోవడము, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు లేకపోవడంతో మానసికమైనటువంటి ఒక స్థితికి, ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టం కూడాను ఈ సమయంలో వాటిల్లే అవకాశం ఉంది. వీటన్నిటికీ తోడుగా మీ లోపల కోపము, ఉద్రేకము, అసహనము, ఇవన్నీ కూడాను డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో కలుగుతాయి.
ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవడము, కొన్ని వస్తువులను ఒకచోట పెట్టి మరిచిపోవడము, ఇలాంటివి మతి మరుపు అనేటువంటిది కూడాను ఈ సమయంలో బాగా ఉంటుంది. ఇక ప్రయాణాల మూలకంగా అలసట, ఖర్చులు పెరుగుతాయి. ధన నష్టము, ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యం కూడాను బాగా గోచరిస్తుంది. కనుక ఈ సమయము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. 19 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు అష్టమ స్థానంలో ఉంటున్నాడు. ఇక 5 డిసెంబర్ నుండి 1 జూన్ 2026 వరకు మళ్ళీ వక్రరీత్యా సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. అంటే 5 డిసెంబర్ రోజున వక్రించి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఆ 5 డిసెంబర్ నుండి 1 జూన్ వరకు 1 జూన్ 2026 వరకు కూడాను వక్రించి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది సప్తమ స్థానం అవుతుంది. సప్తమ స్థానం మళ్ళీ మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఒక అష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవరాల్గా గురుగ్రహము ఈ సంవత్సరం 2025వ సంవత్సరం లోపల షష్టమ, సప్తమ, అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. షష్టమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, సప్తమం బాగా కలిసి వస్తుంది, అష్టమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయాన్ని మీరు నోట్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు వ్యవహరించినట్టయితే మీరు ఇబ్బందులు లేకుండా సుఖమయంగా ఈ గురుగ్రహము యొక్క అనుకూల ఫలితాలను ఆస్వాదించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే శని రెండవ ప్రధానమైనటువంటి గ్రహ సంవత్సర ఫలితాలపై మనపై ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము శని గ్రహము. ఈ శని 29 మార్చి వరకు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనుసు రాశి వారికి 3వ స్థానం కుంభరాశి, ఆ కుంభరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి 29 మార్చి వరకు మంచి ఫలితాలు ఉంటాయి. శని మూలకంగా బాగా కలిసి వస్తుంది. దగ్గర వాళ్లతో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి. ధైర్యంతో మీరు పనులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు ఈ 29 మార్చి లోపల అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక 29 మార్చి తరువాత అర్ధాష్టమంలోకి అంటే 4వ స్థానంలోకి శనీశ్వరుడు ప్రవేశిస్తున్నాడు. ఈ 4వ స్థానంలో దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. ఈ అర్ధాష్టమ స్థానంలో శని సంచారం మనకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి. శని మూలకంగా మనకు ప్రశాంతత లేకపోవడము, అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించడము, ఫోర్స్డ్గా కొన్ని ఖర్చులు ముందుకు రావడము, ఇంటి లోపల అనవసరమైనటువంటి చర్చలు, ఇలాంటివి శని మూలకంగా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అర్ధాష్టమ శని కొంత ఇబ్బంది పెడతాడు. తదనుగుణంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు, స్తోత్రాలు ఇవి చేసుకోవడం మంచిది. ఇక 3వ ప్రధానమైనటువంటి గ్రహ రాహువు. ఈ రాహువు 18/5/2025 వరకు ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు కూడాను ప్రతికూలమైనటువంటి ప్రభావము 18 మే వరకు ఉంటుంది. అదే సమయంలో కేతువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 18 మే వరకు రాహు కేతువుల యొక్క ప్రతికూలత ఉంది. కనుక ముఖ్యంగా 4వ స్థానం మనకు సుఖ సంతోషాలను ఇచ్చేటువంటి స్థానం. ఆ స్థానంలో రాహువు ఉండడం మూలకంగా కొంత ప్రశాంతత కొరబడేటువంటి అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి చర్చల మూలకంగా ఇబ్బందులు తలెత్తుతాయి. అలసట, అనారోగ్య సమస్యలు ఇవి రాహు మూలకంగా తలెత్తుతూ దశమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి వృత్తిపరమైనటువంటి సమస్యలు, మనం చేసేటువంటి పని లోపల ఆలస్యము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి 18 మే వరకు. తదనంతరము 18 మే తర్వాత రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు, కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రాహువు 3వ స్థానం అవుతుంది ధనుసు రాశి వారికి. రాహువు యొక్క సంచారము అనుకూలంగా ఉంటుంది 18 మే తర్వాత. సంవత్సరం నరపాటు 18 నెలలు మళ్ళీ 18 మే నుండి
మూడో స్థానంలో ఉంటాడు ధనుసు రాశి వారికి కాబట్టి రాహువు యొక్క అనుకూలత ఉంటుంది. రాహువు అనుకూలంగా ఉన్నట్టయితే మనిషికి ప్రశాంతత ఉంటుంది. అనవసరమైనటువంటి మానసిక ఇబ్బందులు ఉండవు. తర్వాత దగ్గర వాళ్ళతో మీకు అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఇలాంటివన్నీ కూడాను 18 మే తర్వాత మీకు బాగున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి గురు షష్టమ స్థానంలో ఉన్నాడు ప్రారంభంలో, తర్వాత చివర్లో అష్టమ స్థానంలో ఉన్నాడు గనుక గురువు విషయమై పరిహారం తప్పకుండా చేసుకోవాలి మీరు. అంటే గురు విషయమై మీరేం చేయాలి? భగవంతుణ్ణి దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. ప్రతినిత్యం కూడాను షష్టమము అష్టమ స్థానాలు రెండు కూడాను ప్రబలమైనటువంటి ప్రతికూల స్థానాలు కాబట్టి ఈ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో తప్పకుండా మీరు పరిహారం చేసుకోండి. పరిహారం చేస్తూనే మనం వైపు నుండి కూడాను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అంటే శ్రమించాలి, పనుల లోపల ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. అనవసరమైనటువంటి ఆలోచనలు రాకుండా, పెట్టుబడులు అత్యాశలోకి వెళ్లకుండా మనకు ఎంతవరకైతే అవసరమో అంతవరకే మీరు పెట్టుబడులు చేస్తూ ఆలోచన చేస్తూ ఉన్నట్టయితే కొంతవరకు ఈ ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. భగవంతుడి అనుగ్రహం కూడాను దానికి తోడవుతుంది. కాబట్టి మీరు ఆ దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానం తం నమామి బృహస్పతిని అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి, జపించండి, తల్లిదండ్రులను సేవించండి. 6, 8 స్థానాలు గోచార రీత్యా ప్రతికూలం గనుక మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించండి. లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండు కూడాను మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు 200% లభిస్తుంది. ఇక తదనంతరం శనీశ్వరుడు 29 మార్చి తర్వాత అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ అర్ధాష్టమ స్థానం కూడాను ప్రబల ప్రతికూలమైనటువంటి స్థానం ధనుస్సు రాశి వారికి. కాబట్టి ఈ స్థానంలో సంచారము 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. కనుక ధనుస్సు రాశి వాళ్ళు 29 మార్చి తర్వాత ఆంజనేయ స్వామి గుడికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. ప్రతిరోజు కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకొని 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారి ముందు నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలబడి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ స్వామివారిని ఒక్కమారు నిశ్చలమైనటువంటి మనస్సుతో మీరు దర్శనం చేసుకోండి. తప్పకుండా మీ లోపల భయము, ఆందోళన ఇవన్నీ లేకుండా మీకు ఆంజనేయ స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా ప్రతినిత్యం కూడాను శివాలయానికి వెళ్ళండి, శంకరుణ్ణి దర్శించుకోండి. అపమృత్యు దోషాలు పోతాయి, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మీకు శంకరుణ్ణి దర్శించుకున్నట్టయితే ప్రతినిత్యం కూడాను మీకు ఆ భగవంతుడి మూలకంగా అపమృత్యు దోషాలు పోతాయి. చిన్న చిన్న సమస్యలు ఏవైనా కూడా వచ్చినా కూడాను అవి దూరం అయిపోతాయి. అదేవిధంగా రాహు కేతువులు, ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో రాహు ఉన్నాడు, దశమ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి రాహు కేతువులను ప్రీతి చేసుకోవడానికై అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం చాలా మంచిది. దుర్గామాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను మీరు కొలవండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు ఈ ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వాళ్లకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ షష్టమ అష్టమ స్థానాల్లో గురువు, అర్ధాష్టమ స్థానంలో
శని, అర్ధాష్టమ స్థానంలో రాహువు, ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఈ ప్రతికూల ఫలితాలన్నీ కూడా దూరమైపోయి మీకు మనస్సు స్వాంతంగా ఉండేటట్టుగా భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను దైవ దర్శనం చేసుకోండి. ఇలా మీరు పరిహారాలు ఆచరించినట్టయితే శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.